హే గాయ్స్, నేనైతే ఈరోజు ఇలా బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఎలా వచ్చిందో చూసేయండి. ఫస్ట్ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. కానీ నేను పొయ్యి వెలిగించాను, ఎందుకంటే మన వల్ల దేశానికి ఏ లాభం అయితే లేదు. ఇలా అయినా గ్యాస్ డిమాండ్ని తగ్గిద్దామని నేనైతే పొయ్యిని వెలిగించాను. ఫస్ట్ అయితే కట్టెలు పెట్టి బగబగా మండేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా పెద్ద డబ్రా పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి ఇంట్లో ఉన్న స్పైసెస్ మొత్తం వేసేవాలి. మొత్తము బిర్యానీకి సంబంధించినవంతా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా మామూలుగా వేస్తే టేస్ట్ రాదు, ఇలా మూతతో వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. బాగా ఎర్రగా కాలే వరకు చేసేసి ఇంట్లో ఉన్న ఆకులు అలములు అంతా తెచ్చేసేయండి. కరివేపాకు వేయొద్దండి, మీ ఇష్టం. మళ్ళీ టమాటాలు కూడా అంతా వేసేయండి. టమాటా అంతా వేసిన తర్వాత రెడ్గా అయిన తర్వాత మీరు మీ ఇష్టం, చికెన్ అయినా మటన్ అయినా వేసేసుకోండి. మేమైతే చికెన్ తెచ్చేసుకున్నాము. బాగా అది కూడా రెడ్గా వచ్చేంత వరకు బాగా ఆయిల్లోనే వేగించి చాలాసేపు మంచిగా ఎర్రగా అయ్యే వరకు పెట్టుకోండి. దాని